స్టార్ట్ చేశారు, ఎల్లుండి ధర్నా అని కూడా అంటారు. మనతో పాటు ఇప్పుడు కవిత సోదరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, 2 డిజిగ్నేషన్స్ కూడా ఉన్నాయి. రమ్యారావు ఉన్నారు. సో రమ్యారావు గారు, ఏమనిపిస్తుంది కవిత యాక్టివిటీ చూస్తే? ఇవాళ సెకండ్ డేట్ వచ్చింది, 4th రోజు ధర్నా చేయబోతున్నారు ఆమె. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఇంకా ఈరోజు కేసీఆర్ కాకుండా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకుండా, ఈరోజు మస్తానాచారి గారికి ఒక బీసీ బిడ్డకు వారు ఈ రకంగానన్నా అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇంకా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ముందే తీసుకున్న ప్రోగ్రామ్ డల్లాస్లో ఉంది కాబట్టి ఆయన రాలేకపోయి ఉండొచ్చు. అయినా ఒక బీసీకి ఏ రకంగా అయితే ఏంటి కానీ ఒక బీసీకి అవకాశం వచ్చినందుకు సంతోషించాలి. ఇంకా కవిత ఈరోజు మరి బీఆర్ఎస్ నా కన్ను అంటుంది. మరి ఒక కన్ను అనుకున్నప్పుడు మరి తెలంగాణ భవన్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు వెళ్ళలేదో జాగృతిలో తన కార్యక్రమాలు చేసుకుంది. దాంతోపాటు కవి సమ్మేళనం అని కూడా ఒకటి పెట్టుకుంది. అక్కడ కవి సమ్మేళనంలో మరి ఎన్నో అంశాలు తను ఏం చెప్పాలనుకుందో చెప్పకుండా మా ప్రభుత్వ పనితీరును, మా పార్టీని కూడా విమర్శించింది. అది కరెక్ట్ కాదు. కవి సమ్మేళనంలో ఆమె ఒక మాట అన్నారు, నా పేరే కవిత ప్లస్ కవులు ఎప్పుడు కూడా పాలక పక్షానికి వ్యతిరేకం అని చెప్పింది ఆమె. లేదండి, అది రాంగ్. పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పింది. ఎందుకుంటారండి? పాలక పక్షానికి ఎందుకు వ్యతిరేకం ఉంటారు? ప్రజల పక్షాన్ని ఉంటారు. ప్రజల సమస్యలనైనా పాలకులకు గాని ప్రతిపక్షానికి గాని వినిపించే విధంగా కవులు సమాజం కోసం పనిచేస్తారు గాని వాళ్ళు ఆ రకంగా వేరే నిర్ణయాలు తీసుకోరు. ఇంకా ఇక నా పేరులనే కవిత ఉంది అని చెప్పుకోవడం, తనకు తన అనౌన్స్ చేసుకొని చేయడం కరెక్ట్ కాదు. మరి నా పేరులనే కవిత ఉన్నది అని ఈ రోజు కొత్తగా ఎక్కువ మెజారిటీ పీపుల్ మనం చూస్తే ఆ విజువల్స్ లో నిజామాబాద్ వాళ్ళకే సన్మానం చేసింది. మరి నేను అడుగుతా, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బుక్ ఫేర్స్ కి కవిత వెళ్ళిందండి. అది ఏంటి అంటే గోరెంటి వెంకన్న గారిది ఎల్లంకి తాళం అనే బుక్ రిలీజ్ కు బుక్ ఫేర్ కి వెళ్ళింది. అక్కడ మాట్లాడింది, ఆ బుక్ రిలీజ్ అయ్యింది. మాట్లాడి స్పీచ్ ఇచ్చి మీరు కవులు కళాకారులు ఇంకా గొంతెత్తాలి అని, ఇంకా మీరు మాట్లాడాలి అని వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఒక అమ్మాయి దాసోజు లలిత అనే ఆ అమ్మాయి కూడా ఒక కవి, రైటర్ అనుకోండి, కవి అనుకోండి. ఆ అమ్మాయి డయాస్ పైకి వెళ్ళి నేను మాట్లాడతా అంటే మాట్లాడనివ్వలేదంట. మాట్లాడనివ్వకుండా మరి మీరేమో మాట్లాడనివ్వరు, ఇప్పుడు మీరేమో ఇక్కడ ఏంటి స్పీచ్ ఇస్తారు, మరి కవులు కళాకారులు మాట్లాడాలి, ఉద్యమించాలి, మీ గొంతెత్తాలి అంటారు. మరి నేను ఒక బహుజన బిడ్డను వస్తే నన్ను మాట్లాడించట్లేదు, ఎందుకు మాట్లాడనియట్లేదు అంటే సెక్యూరిటీ వాళ్ళతోటి పక్కకు నెట్టేపించిండట. అక్కడ కవిత పర్సన్ ఎవరో ఉంటే ఏదో కన్విన్స్ చేసిండట. ఆ అమ్మాయి ఈ ఇన్సిడెంట్ అయినాక 23rd April 1 నా నెంబర్ తీసుకొని కాల్ చేసి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి తను ఏదైతే బుక్ రిలీజ్ చేసిందో, తన బుక్ రాసిందో, ఈ దాతి అనే బుక్ అండి, ఈ బుక్ అమ్మాయి రాసింది. ఈ అమ్మాయి ఒక విశ్వకర్మ బిడ్డ అండి. ఈ అమ్మాయి వచ్చి చెప్పింది, ఇట్లా జరిగింది, నేను ఈ బుక్ ఇట్లా రాసిన, నేను తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను బీఆర్ఎస్ కి అసోసియేట్ అయ్యి ఉన్నాను. పార్టీ జెండా పట్టకపోయినా నేను ఉద్యమానికి, కేసీఆర్ గారి వాదానికి సపోర్ట్ చేసిన, కానీ నాకు ఇంత అవమానం జరిగింది. మరి నిన్న కేసీఆర్ గారి బిడ్డ ఇన్ని రోజులు అధికారంలో ఉండి మమ్మల్ని గౌరవించలేదు, ఇప్పుడు మరి జాగృతి అంటూ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది. జయశంకర్ గారి వారసురాలనైన నేను మరి నన్ను మర్చిపోయింది. జయశంకర్ గారి సూచనల మేరకు, జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగానే జయశంకర్ గారి స్టాచ్యూ పెట్టి దండేసినప్పుడు మరి నేను గుర్తుకు రాలేదా? ఒక కవిగానైనా ఒక అదే కులానికి సంబంధించిన బహుజన బిడ్డని నేను గుర్తుకు రాలేదా అని ఆమె చాలా బాధపడింది. ఈ రోజు కూడా మాట్లాడింది తను నాతోటి. మరి ఇలాంటివి మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మమ్మల్ని ప్రభుత్వాన్ని తిట్టడం, కాంగ్రెస్ పార్టీని విమర్శించడము, నిజామాబాద్ వాళ్ళని పెట్టుకొని, అంటే మాకు నిజామాబాద్ వాళ్ళ మీద కోపం లేదు, ఎవరినైనా సన్మానం చేసుకోవచ్చు, కానీ గత 10 సంవత్సరాలల్లో మీరు అవమానం చేసిన వాళ్ళని మరి ఈ రోజన్నా మీరు ఎందుకు ఆహ్వానించలేదు, ఎందుకు సన్మానించలేదు అని నేను కవితను ప్రశ్నిస్తున్నా. మనతో పాటు యునైటెడ్ పూల్ ఆఫ్